హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. టమాటా పళ్ళ సీజన్ కదండి. టమాటా నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నానండి. ఈ పచ్చడి అయితే ఎండతో పని లేకుండా, ఎండబెట్టే అవసరం లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నదైతే నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నాను. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను 1 కేజీ టమాటా పళ్ళు తీసుకున్నాను. టమాటా పళ్ళు అన్నివి కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. కలర్ కూడా ఈ విధంగా ఉంటే పచ్చడి అయితే మంచి రంగుగా వస్తుంది. వీటన్నింటినీ వాటర్లో శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు గాలికి ఆరనివ్వాలి. నీరు అనేది లేకుండా ఒక క్లాత్తో చక్కగా తుడిచిపెట్టుకోవాలి. ఇంకోవైపు అయితే ఒక పాన్ తీసుకొని అందులోని 4 స్పూన్ల ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మనము మీడియం ఫ్లేమ్లోని చక్కగా వేయించుకోవాలండి. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అరోమా అనేది మంచిగా రిలీజ్ అవుతుంది వాటి నుంచి. ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇందులోనే ఒక 3 వెల్లుల్లిపాయలను అయితే మనము క్లీన్ చేసి పెట్టుకొని ఇలా పొట్టు లేకుండా చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే వేసి ఉంచుకోవాలండి. కొంచెం చల్లగా అవనివ్వాలి. ఇక్కడ నేనైతే టమాటా పళ్ళన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక్కొక్క టమాటా పండు ఇంచుమించు 6 నుండి 8 ముక్కల వరకు కట్ చేశాను. ఈ పరిమాణంలో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది. మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోకి చింతపండు కూడా తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నాను. తొక్కు గట్ట లేకుండా క్లీన్ చేసి వేసుకోవాలి. పిక్కలు గట్ట ఉన్నాయనుకోండి పచ్చడి పాడైపోతుంది. అవి లేకుండా చూసుకోవాలి మనము. ఇలా వేసిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టి ఉంచేద్దామండి. ఇంచుమించు అరగంట పైనే పడుతుందండి. సిమ్లోనే అవి కుక్ అవ్వాలన్నమాట. పచ్చడి ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. అలాగే ఒక్క వాటర్ డ్రాప్ కూడా తగలకుండా చూసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఆ టమాటా ముక్కలు, చింతపండు అనేవి ఎంత బాగా కలిసిపోయి చక్కగా ఒక ముద్దలా తయారవుతున్నాయి కదా. మరో 10 మినిట్స్ ఉంటే చక్కగా ముద్దలా తయారవుతుందండి అది. ఆ టమాటా పళ్ళ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి డ్రై అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా మనము కుక్ చేసుకోవాలి. చూసారా ఎక్కడ కూడా స్మాష్ చేసే అవసరం లేకుండా టమాటా పళ్ళన్నీ కూడాను ముద్దగా అయిపోయాయి కదా. ఇలా అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్నాక ఇందులో టమాటా గుజ్జు అయితే వేసుకుందాము. నా దగ్గర పెద్ద జార్ లేదు, చిన్న జార్ ఉండడం వల్ల నేను 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకున్నానండి. మీ దగ్గర పెద్ద జార్ ఉంటే ఎట్ టైం చేసేసుకుంటే పని అయిపోతుంది. చూడండి మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇంకా ఇంకో ట్రిప్ ఉన్నదండి చేయాల్సింది, అది కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా వేసేసుకున్నాను. ఇందులోనైతే కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 100 గ్రామ్స్ వరకు కారం యాడ్ చేశానండి. 50 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశానన్నమాట. ఒక 2 స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఇంకా పోపు పెట్టుకోవాలి. దీనికోసం అయితే 200 గ్రాముల వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. 1 కేజీ పచ్చడికి 1/2 కేజీ నూనె ఖచ్చితంగా పడుతుందండి. ఇందులోకి కొంచెం శనగపప్పు, అలాగే మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేయించిన తర్వాత అందులోని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 4-5 ఉంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు చక్కగా వేగనివ్వాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో లాస్ట్లో కొంచెం ఇంగువ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ముద్ద అయితే అందులోకి వేసుకుందాము. చాలామంది ఏం చేస్తారంటే ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది వేరే గిన్నెలో తీసుకొని ఇలా పోపు పెట్టింది తీసుకెళ్ళి కలిపేస్తారండి. అలా కాకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే పచ్చడి అయితే ఖచ్చితంగా 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఇలా పోపు పెట్టుకున్న గిన్నెలోనే పచ్చడి వేసుకొని మరో 10 మినిట్స్ అయితే మాత్రం మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసామనుకోండి పచ్చడి ఖచ్చితంగా ఒక 6 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. అలాగే టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. టమాటా పళ్ళు సీజన్ కదా, చౌకగా దొరుకుతున్నాయి. ఇలాంటప్పుడే మనం ఇలాంటి పచ్చళ్ళన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా పచ్చడి అంతా అవడానికైతే మరో 10 మినిట్స్ అయితే మనము స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. చూసారా పచ్చడి అంతా ఆయిల్ని పీల్చుకొని ఎంత చక్కగా తయారైందో.
మరీ చెప్తున్నానండి. మనం పోపు పెట్టుకున్న ఆయిల్లోనే ఆ పచ్చడి ముద్దను వేసి చక్కగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక 6 మంత్స్ వరకు అయితే మనం పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది. చల్లగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లోకి వేసుకుందాము. చూడండి ఎంత చక్కగా తయారైంది కదా పచ్చడి. దీన్ని అయితే మనం ఎయిర్ ఎంటర్ అవ్వని ఒక బాక్స్ తీసుకొని అందులోని స్టోర్ చేసుకుందామండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 6 మంత్స్ పైనే ఉంటుంది. ఇలా నిల్వ పచ్చళ్ళు చేసుకున్న వాటిల్లోనైతే మనం వాటర్ అనేది పడకుండా చూసుకోవాలండి. అప్పుడు పచ్చళ్ళు ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి. మీ దగ్గర జాడీలు ఉంటే చక్కగా జాడీల్లోనైనా వేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా బాక్స్లోకి వేసి స్టోర్ చేశానండి. చూశారు కదండి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి అన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.